రామ్సార్ లిస్టులోకి మరో 10 వెట్లాండ్స్ వచ్చి చేరాయి. ఇప్పుడు భారతదేశంలో 64 వెట్లాండ్స్ రామ్సార్ లిస్టులో ఉన్నాయి. చైనాలో కూడా 64 వెట్లాండ్స్ రామ్సార్ లిస్టులో ఉన్నాయి. అంటే దాదాపు మనం చైనాతో ఈక్వల్ అయిపోయాం అన్నమాట. ఈ దిశగా ఎన్విరాన్మెంటల్ మినిస్టర్ ఒక ట్వీట్ చేశారు. ఐఎమ్ అబ్సల్యూట్లీ థ్రిల్డ్ టు ఇన్ఫార్మ్ దట్ 10 more ఇండియన్ వెట్లాండ్స్ గాట్ రికగ్నిషన్ ఇన్ ద రామ్సార్ కన్వెన్షన్ అని చెప్పి. అంటే ఇప్పుడు వరకు 54 ఉన్నాయి, ఇప్పుడు 64 అయ్యాయన్నమాట. పర్టికులర్గా ఆయన చెప్పారు, స్పెషల్ కంగ్రాచులేషన్స్ టు ఒరిస్సా, గోవా, తమిళనాడు, కర్ణాటక అండ్ మధ్యప్రదేశ్. అసలు రామ్సార్ కన్వెన్షన్ ఆన్ వెట్లాండ్స్ అనేది 1971లో జరిగింది. ఆల్రెడీ చాలాసార్లు మనం డిస్కస్ చేసాం కూడా. సో ఈ కన్వెన్షన్ ప్రకారం ఇంటర్నేషనల్గా ఒక నెట్వర్క్ ఆఫ్ వెట్లాండ్స్ని ప్రొటెక్ట్ చేయడానికి, కన్జర్వ్ చేయడానికి, బయోడైవర్సిటీని కాపాడటానికి, దాంతోపాటు వెట్లాండ్స్లో ఉన్న బెనిఫిట్స్ని అందుకోవడానికి, సస్టైనబుల్ డెవలప్మెంట్ కోసం వెట్లాండ్స్ని కాపాడటానికి అనమాట. ఈ రామ్సార్ కన్వెన్షన్లో మాంట్రెక్స్ రికార్డ్ అని కూడా ఉంటుంది. మానవాళి చేసే పనుల వల్ల ఏ అయితే వెట్లాండ్స్ పాడైపోతున్నాయో వాటిని మాంట్రెక్స్ రికార్డులోకి ఎక్కిస్తారు. సో ఈ మొత్తం 10 న్యూ వెట్లాండ్స్లో 6 తమిళనాడు, 1 కర్ణాటక, 1 గోవా, 1 మధ్యప్రదేశ్, 1 ఒడిశా. టోటల్గా ఇండియాలో ఇప్పుడు వెట్లాండ్స్ మొత్తం కలిపి 12,50,361 హెక్టేర్స్ ఉందన్నమాట. సో ఈ ఏ వెట్లాండ్స్ కొత్తగా యాడ్ అయ్యాయో ఒక్కసారి చూద్దాం. 1 కుంతకులం బర్డ్ శాంక్చురీ తమిళనాడు, 2 సత్కోసియా గార్జ్ ఒడిశా, 3 నందా లేక్ గోవా, 4 గల్ఫ్ ఆఫ్ మన్నార్ మెరైన్ బయోస్పియర్ రిజర్వ్ తమిళనాడు, 5 రంగనతిట్టు బయోస్పియర్ ఇన్ కర్ణాటక, 6 వెంబనూర్ వెట్లాండ్ కాంప్లెక్స్ తమిళనాడు, 7 వెల్లోడ్ బర్డ్ శాంక్చురీ తమిళనాడు, 8 సిర్పూర్ వెట్లాండ్ మధ్యప్రదేశ్, 9 వేదాంకల్ బర్డ్ శాంక్చురీ తమిళనాడు, 10 ఉదయ మార్తాండపురం బర్డ్ శాంక్చురీ తమిళనాడు. మొత్తానికి మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ ప్రకారం మొత్తం ఇప్పుడు మనకి 64 వెట్లాండ్స్ ఉన్నాయి. ఇది అద్భుతం అని చెప్పొచ్చు. ఇంతకుముందు తమిళనాడులో 3 వెట్లాండ్స్ ఉన్నాయి. ఇప్పుడు తమిళనాడులో కొత్తగా 6, మొత్తం ఇప్పుడు 9 వెట్లాండ్స్ అయ్యాయన్నమాట తమిళనాడులో. ఓవరాల్గా వెట్లాండ్ కన్జర్వేషన్ రూల్స్ గురించి వీటన్నిటి గురించి కూడా చూసుకుంటే మంచిది.